మంజాడి అడవిలో ఒక ముసలి సింహరాజు ఉండేవాడు. ఒకరోజు అది దాని గృహానికి ముందు ఒక రాగి చెట్టుకు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉంది. అప్పుడే ఒక చిరుత మంత్రి దాని దగ్గరికి వచ్చింది. మహారాజా, మీకోసం నేను అడవి అంతా వెతికాను. అక్కడొక జింక దొరికింది. అయితే అది ఎక్కడుంది ఆ జింక? దాన్ని తీసుకురా, నేను చాలా ఆకలితో ఉన్నాను. అలాగే మహారాజా. మహారాజా, నాకేమనిపిస్తుందంటే రోజు రోజుకి మీ దేహమంతా చాలా వీక్ అవుతుంది. అవును మంత్రి, ఈ రోజంతా నేను అదే ఆలోచిస్తూ ఉన్నాను. ఇప్పుడు నాకు వయసు ఎక్కువ అవుతూనే ఉంది. నాకు నా యవ్వనం మళ్ళీ తిరిగి కావాలి మంత్రి. మహారాజా, దిగులు పడకండి. నా దగ్గర అలాంటి వైద్యులున్నారు. మీకుండే సమస్య నుంచి మీరు బయటపడవచ్చు. మీ యవ్వనాన్ని తిరిగి రావడానికి అతని సహాయం చేస్తారు. నేనతన్ని పిలుచుకుని వస్తాను. ఓహో, నిజమా చెప్తున్నావు? అయితే ఆయన్ని త్వరగా తీసుకురా. నా గర్జన వల్ల చాలా పొరపాట్లు జరిగిపోయాయి. సరే, నేను వెంటనే తీసుకొస్తాను మహారాజా. ఈ ముసలోడితో పని చేసి చేసి నేను చాలా అలసిపోయాను. ఇతనెప్పుడు జింక మాంసమే తింటాడు. ఇతని యవ్వనాన్ని మళ్లీ రావాలి, అప్పుడే నాకు నెమ్మదిగా ఉంటది. ఇలా చెప్పుకుంటూనే చిరుత వైద్యుడు నక్కను చూడ్డానికి వెళ్ళింది. ఎలుగుబంటి, వెళ్ళి నాకు ఆకులు తీసుకురా. అయ్యో వైద్యులా, నేను గాడిది కాదు, నేను ఎలుకబండి. కానీ మీరిద్దరూ ఒకేలాంటి వాళ్ళు కదా. అప్పుడే ఎలుగుబంటి దూరంగా వస్తూ ఉన్న చిరుతని చూసింది. ఇలా చూడండి వైద్యులా, అక్కడ చూడండి, ఎవరొస్తున్నారని చూడండి. నువ్వేమన్నా గుడ్డివాడవా ఏంటి? తను నిజంగా చిరుత మంత్రి. మన రాజ్యపు మంత్రి ఇక్కడ దాకా రావాల్సిన అవసరం ఏమొచ్చింది? నమస్కారం వైద్యులా, నేనేం చెప్పాలి మీకు? నేను చాలా పెద్ద సమస్యలో ఉన్నాను. అలాగా, ఏమైందో చెప్పండి. మీకే బాగా తెలుసు, రాజసింహానికి వయసు అవుతుంది. తెలుసు. వైద్యులా, ఈ మూలిగతో నేనేం చేయాలి? దాన్ని బాగా నూరి నీ మొహానికి రాసుకో. ఎలుగుబంటి దద్దమ్మ, కొంచెం పక్కకు తప్పుకో, వెళ్ళు. వైద్యులా, రాజసింహుడు చాలా మొండుతో ఉన్నాడు. అతనికి జింక మాత్రమే కావాలంట. నేను జింకని వెతికి వెతికి చాలా అలసిపోయాను. ఏంటండి ఇది? అసలు మీ ఆలోచన ఏంటి? నేనేం చెయ్యాలి? అయ్యో వైద్యురా, నేను దీనికోసం ఇక్కడికి వచ్చానంటే అతను అలాగే యవ్వనంతో ఉండడానికి మీ దగ్గర ఏదైనా మందులున్నాయా? ఓరే నాయనో, ఏంటి దారుణం? ఇలా చేస్తే నేను ప్రమాదంలో పడతా. అరే మీరొకరు, నేనేంటి రాజాని చూడ్డానికి వెళ్తానా అంటే మీరే చెప్పండి. నేను అతనికి పని చేసి చాలా అలసిపోయాను. అతని దగ్గర నుంచి మీరు కాపాడండి వైద్యులా. చిరుత పరిస్థితిని ఆలోచిస్తూ వైద్యుడు నక్క తన స్వార్థం కోసం ఒక తంత్రాన్ని ఆలోచించింది. సరే సరే, ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నేను సింహం రాజుని కొంచెం వినయంగా అడిగి చూస్తాను. ప్రస్తుతానికి ఇది చాలు కదా. ధన్యవాదులు వైద్యుడు. వైద్యుడా వైద్యుడా, నాకు చాలా మండుతుంది. నువ్వు ఎంత పని చేసావయ్యా? మూలిక ఆకుల్ని నూరి నీ మొహానికి పూసుకున్నావా? మీరే కదా అలా చేయమని చెప్పారు. ఓరే భగవంతుడా. సరే, త్వరగా బయలుదేరు. మనం ఇప్పుడు సింహం రాజు గారిని కలవాలి. రాజా సింహము చిరుత వైద్యుడు నక్క కోసం చాలాసేపు వెయిట్ చేస్తూ ఉన్నారు. మంత్రి గారు, ఆ వైద్యుడు ఎక్కడా? కాసేపు ఆగండి రాజా, వైద్యుడు ఇప్పుడు మందులు తెస్తారు. మహారాజా, అదిగో వాళ్లే వచ్చేశారు. నమస్కారం సింహం రాజా. నమస్కారం నమస్కారం. ఈ జీవి ఎవరు? మంచిది సింహం రాజా, ఇతను నా సహాయకుడు ఎలుగుబంటి. ఎలుగుబండి ఎలుగుబండి? అవునవును, ఎలుగుబంటి. భయంకరంగా ఉన్నాడు. కొంచెం భయంకరంగా కనిపిస్తాడు, కానీ చాలా శ్రామికుడు. తేనె ఎంత ఇచ్చినా దాన్ని తాగేస్తాడు, కానీ మర్చిపోకుండా సాయం చేస్తాడు. బాగా ఊపిరి పీల్చుకోండి. మీకు ఎక్కడైనా దెబ్బ తగిలిందా, లేదా గాయం, లేదంటే కింద పడ్డారా? ఎవరైనా కొట్టారా? లేదే.
అరేరే, మీ కళ్ళు చాలా బలహీనంగా ఉన్నాయే. నిజంగానా? కానీ కంగారు పడకండి, దీనికి మందు నా దగ్గరుంది. ఇది ఏనుగు మాంసంతో చేసిన మందు. దీన్ని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం తీసుకోండి. ఇదేమో జింక నూనె. దీన్ని పొద్దున్నే, మధ్యాహ్నం, సాయంత్రం రాసుకోండి. మహారాజా, ఈ మందుల్ని మీరు కరెక్ట్ గా ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా చిన్న చిన్న జంతువులు మాత్రమే తినండి. ఉదాహరణకి ఎలుక, కుందేలు, బల్లి లాంటివి. ముఖ్యమైన విషయం, మీకు ఆహారాన్ని మీరే వేటాడి సంపాదించుకోవాలి. ఇది మీరు మర్చిపోకూడదు. అయితే ఒకవేళ వీటన్నిటిని నేను సరిగ్గా చేసేస్తే నా యవ్వనం తిరిగి వచ్చేస్తుందా? ఖచ్చితంగా మీకు నయమవుతుంది. నక్క చెప్పిన మాట విని రాజాసింహం చాలా సంతోషపడ్డాడు. అది యవ్వనంగా ఉండాలన్న విషయం ఆలోచించి వైద్యుడు నక్కకి చాలా బహుమతులిచ్చాడు. ఒక సమయంలో నక్క చెప్పింది, ఇదిగో మహారాజా, ఇంకో విషయం గుర్తుంచుకోండి. మీరు దేన్ని వేటాడినా గాని ఆ వేటాడిన దాంట్లో సగ భాగం ఒక వృద్ధుడికి మీరు ఇచ్చి తీరాలి. ఆ వృద్ధ జంతువు మందార కొండ మీద ఒక మర్రి చెట్టు కింద కూర్చొని ఉంటుంది. ఆ చోట్లో ఆ విధంగా ఇంకెవరైనా ఉంటారా? తను ఖచ్చితంగా అక్కడే ఉంటారు. మీరు సగం ఆహారాన్ని తనకి ఇస్తేనే ఈ మందు మీకు పని చేస్తుంది. వైద్యుడు నక్క చెప్పిన మాట విని రాజాసింహం తన బాధను మర్చిపోయి చిన్న చిన్న జంతువుల్ని వేటాడడం మొదలుపెట్టింది. కొండ పైనున్న రాగి చెట్టు కింద సింహరాజా వెళ్ళాడు. అక్కడ వయసైన నక్కని రాజాసింహం చూశాడు. ఓహో, నాకు అదృష్టం ఎక్కువే. ఒక వయసైన నక్క ఒకటి ఉంది. ఏ ముసలి నక్క, వీటిని నువ్వు తీసుకో. రేపు ఇదే సమయంలో నువ్వు ఇక్కడ ఉన్నావంటే నీకు నేను ఆహారం తీసుకొస్తా. నా అదృష్టం చాలా బాగుంది, అందుకనే మీరు నాకు దొరికారు. మీరు చాలా పెద్ద రాజా, మీరొక మహానుభావుడు. అయ్యో మూర్ఖపు రాజా, రోజు ఇలాగే జరిగిందంటే నాకిక విందు భోజనమే. ఈ విధంగా ఆలోచిస్తూ సింహరాజా సంతోషంగా వెళ్ళాడు. ఆ తర్వాత ఇదే విధంగా అలవాటు పడ్డాడు. ప్రతిరోజు మధ్యాహ్నం సమయంలో నక్క రాజా రాక కోసం ఎదురు చూసేది. ప్రతిరోజు సింహం ఈ పని వల్ల చిన్న చిన్న జంతువులు సింహాన్ని చూసి భయపడేవి. తర్వాత ఇదే విధంగా ఒక రోజు, ఇప్పుడు మనం ఏం చేయాలి? మన మతం ఖాళీ అయిపోతుంది. ఇందుకు మనం ఒక మార్గం ఆలోచించాలి. ఏ దారిలో? అడవి వదిలి గ్రామానికి వెళ్తే అక్కడుండే ప్రజలు మనల్ని పట్టుకుంటారు. ఇక్కడుంటే సింహం పట్టుకునేస్తుంది. అది ఇక్కడ నిజమే. అడవిలో చాలా కాపలా వాళ్ళు ఉన్నారు. మనం ఎక్కడికి వెళ్ళలేము. మనం పుట్టింది ఈ విధంగా చనిపోవడం కోసమేనా? లేదు, అయినా మనం ఏం చేయగలుగుతాం? దీనికంతా కారణం వైద్యుడు నక్కే. ఇదే విషయం అంటే ఒక దారుంది. ఏంటా దారి? వైద్యుడి హెల్ప్ వల్ల ఎలుగుబంటి అస్సలు బుద్ధి లేయింది. అంతేకాదు దానికి తేనంటే చాలా ఇష్టం. మనం మన కోసం ఎందుకు యూజ్ చేసుకోకూడదు? మంచి విషయం, నాతోనే తేనె తీసుకురండి. తర్వాత ఈ విధంగా వాళ్ళ సంఘం నుంచి ఒక ఎలుక, ఒక కుందేలు ఎలుగుబంటిని వెతుక్కుంటూ వెళ్ళాయి. ఓ ఎలుగుబంటేనా? ఎవరు మీరు? నాకెవరో తెలీదు. మేము మిమ్మల్ని కలవడం కోసమే వస్తున్నాం. నన్నా? అరే దేనికోసం? నువ్వు అడవికే ఒక నక్షత్రం లాగా, అందుకోసం మేము ఒక గిఫ్ట్ తీసుకుని వచ్చాం. గిఫ్టా? అది ఎలాంటి గిఫ్టు? తేను. తేన్ని చూడగానే ఎలుగుబంటి దాన్ని గబగబా తినడం మొదలుపెట్టింది. ఎలుగుబంటన్నా, ఎలాగైనా మమ్మల్ని కాపాడాలి. ఓహో, విషయం ఇలాగుందా? అయితే మాకు నువ్వు హెల్ప్ చేస్తే మేము నీకు ఇంకా తేనె తీసుకుని వస్తాం. ఓహో, అలాగైతే మీకు ఖచ్చితంగా నేను సహాయం చేస్తాను. సరే పదండి, మన రాజాసింగంని చూసి అన్ని విషయాన్ని వాళ్ళ దగ్గర చెప్పేద్దాం. ఎలుగుబంటి, ఎలుక, కుందేలు నిజంగానే భయపడిపోయాయి. అయినా వాళ్ళందరూ సింహం దగ్గర అన్ని నిజాలు చెప్పాయి.
రాజసింహం మీరొక్క ఎదవా. ఏమిటి నువ్వేమన్నావు? మేమేం చెప్పడానికి వచ్చామంటే మీరు ఆ గుంటనక్క మాటలు విని మీరు మూర్ఖులైపోయారు. అది నిజమే రాజసింహం. అలాగైతే మీకు నమ్మకం లేదంటే మేము చూపిస్తాం. అలా మీరు ఇష్టపడితే ఆ మగరంద కొండ కింద ఆ రాగి చెట్టు కింద ఆ ముసలి నక్క దగ్గర మమ్మల్ని అప్పచెప్పండి. ఆ తర్వాత మీరే చూడండి. అది వయసైన నక్క కాదు, వైద్యుడ నక్క. అదే మిమ్మల్ని మోసం చేసింది. వాళ్ళు చెప్పినట్టుగానే సింహం ఎలుకని కుందేల్ని వయసైన నక్క దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఆ తర్వాత సింహం నక్క చేసే పనులన్నీ చూస్తూ ఉంది. నీ మూర్ఖత్వము ఇంకా నేను తెలివితేటలతో ఆలోచించడం వల్ల ప్రతిరోజు నేను మంచి విందుని ఆరగిస్తున్నాను. ఏంటి మనం మొదలు పెడదామా? నేను చెప్పేది విను. నువ్వు ఈ అడవి రాజునే మోసం చేశావు. అది నీకు తెలుసా? అయ్యో మహారాజా, దయచేసి నన్ను ఏమీ చేయకండి. నేను ఈ అడవి వదిలి ఇంకెప్పుడు మీ కంటపడని చోటికి వెళ్ళిపోతాను. దయచేసి నన్ను క్షమించండి, జాలి చూపించండి. మహారాజా, ఒక్క విషయం బాగా ఆలోచించండి. అందరికీ వయసు పైబడుతుంది, కానీ మనసు బలంగా ఉంది అంటే మన శరీరం కూడా శక్తివంతంగా ఉంటుంది. అబ్బా, ఎండ మండిపోతోంది. ఇలా ఎండ మండిపోతూ ఉంటే అడవిలో ఉన్న చెట్లు మాత్రమే కాదు, అడవిలో ఉన్న జంతువులన్నీ ఎండ తట్టుకోలేక చనిపోతాయి. ఈ ఎండ కన్నా నాకు బాగా ఆకలేస్తోంది. ఈ ఎండ వల్లేమో బాగా అలసిపోతున్నాను. ఒకవేళ నేను ఏనుగులా బలవంతుణ్ణి అయ్యుంటే ఈ చెట్టుని పీకి గొడుగులా మార్చుండేవాణ్ణి. అటువైపు ఏం వెళ్తోంది? ఏదైనా ఎగిరే పల్లెమా? అయ్యుండదు. అవును, ఎగిరేదయ్యుంటే ఆకాశంలో కదా ఎగురుతూ ఉండాలి. ఉండు, అదేంటో చూసొస్తాను. నేనేమీ జింకని కాదు, గొడుగుతో నా మొహాన్ని దాచుకోవడానికి. ఓహో, ఇది జింక కాదా? ఈత కొట్టే చేపని నేను కాదు. ఓ, ఇది చేప కూడా కాదా? అయితే ఇది ఎవరు? ఇది ఎవరో నేను కనిపెట్టి తీరాలి. ఏయ్, ఎవరు నువ్వు? ఓహో, నువ్వు కుందేలువా? ఏమైంది నక్క? అబ్బే, అలాంటిదేమీ లేదు. నేను అక్కడి నుంచి చూస్తుంటే ఎవరో నాకు అర్థం కాలేదు. అది సరే, నీ తల మీద ఏంటది? ఇదా, ఇది ఛత్రి లాంటి ఒక టోపీ. ఎవరో అడిగికొచ్చిన మనుషులు మర్చిపోయి వెళ్ళిపోయారు. అందుకే దీన్ని మనం వేసుకుని తిరుగుతూ ఉంటే మన మీద ఎలాంటి ఎండ పడదు. అయ్యా బాబోయ్, చాలా అద్భుతం. ఇది చాలా చాలా బాగుంటది. అరే అవునయ్యా, ఈ గొడుగు చాలా అందంగా ఉందని చెప్తున్నాను. దాన్ని నువ్వు నాకు ఇచ్చేయచ్చు కదా కుందేలు. అయితే నేను మీకిస్తే నాకెండ పడుతుంది కదా. అదేం లేదు కుందేలు పిల్ల, ఇక్కడ నేను 2 రోజుల నుండి బాగా అలసిపోయి ఉన్నాను. ఇప్పుడు నేను వెంటనే వెళ్ళి అడవిలో ఉన్న వైద్యుణ్ణి కలిసి రావాలి. ఇప్పుడు ఎండ గనక ఇంకా పెరిగిపోతూ ఉందంటే నేను స్పృహ తప్పి పాడిపోతాను. అందుకనే నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను కుందేలు సార్, దాన్ని నాకిచ్చి సాయం చెయ్యొచ్చు కదా. ఒక్కసారి నేను వైద్యుణ్ణి కలిసి తిరిగొచ్చి ఇచ్చేస్తాను, మీ ఇంటికే తీసుకొచ్చి ఇచ్చేస్తాను. అలాగైతే మీరు వైద్యుడిని వెళ్ళి చూడాలంటే నేనిస్తాను, ఆయన సాయంత్రం లోపల ఇచ్చేయాలి. నమ్ము, ఖచ్చితంగా తిరిగి తీసుకొచ్చిస్తాను. ఈ నక్క ఇచ్చిన మాటని ఎప్పటికీ జవదాటదు. అలాగైతే తీసుకోండి, దీన్ని ఉంచుకోండి. అయ్యా బాబోయ్, ఏదో ఒక కిరీటాన్ని పెట్టుకున్నట్టుగా ఉంది. సరే సరే, దీన్ని వేసుకొని నాతో పాటు పాడండి. పాట? కానీ ఏం పాట పాడను? నాకు గుర్తుకొచ్చింది. వాన వాన వల్లప్ప, వాన పడితే గొడుగొచ్చే, గొడుగు గొడుగు గొడుగు, వాన వాన వాన, వాన పడితే వచ్చేను, గొడుగు గొడుగు వచ్చేను. పాటని ఇలా పాడాలేంటి? ఆ నక్క ఆ రోజే ఆ గొడుగుని తిరిగిస్తానని చెప్పింది. అవును అవును, కానీ 1 వారం అయింది. ఎక్కడికెళ్ళింది ఆ గొడుగు?
నక్క ఎక్కడుందని తెలిస్తే మాత్రం మాకు గొడుగు ఎక్కడుందని తెలుస్తుంది. ఓ, నాకిలాంటి సమాధానం చెప్పడం మానేసి ఆ నక్క ఇంటికెళ్ళి గొడుగు తీసుకురా. వెళ్ళు వెళ్ళు. సరే. అరే, కుందేలు ఎక్కడికే వస్తుంది. అది ఖచ్చితంగా గొడుగు కోసమే వస్తుంది. దీన్ని ఎలాగైనా మోసం చేసి తీరాలే, లేదంటే దాని గొడుగు దానికి ఇచ్చేయాల్సి వస్తుంది. ఐడియా దొరికింది. దీంతో ఎలాగోలా మేనేజ్ చేద్దాం. పసుపు, కారం, శొంఠి ముక్క ఇంకా మిరియాల పొడిని బాగా నూరి సోడాలో కలుపుకొని తాగు. పసుపు, కారం, శొంఠి ముక్క ఇంకా మిరియాల పొడిని నూరి సోడాలో కలుపుకొని తాగాలి. ఏం అర్థం కావడం లేదే. ఎవరయ్యా నువ్వు? ఏంటి విషయం? ఓ, నువ్వేనా కుందేలు పిల్ల? ఏంటి ఇలా వచ్చావు? కారణం ఏంటో మీకు తెలీదా? నేను ఇచ్చిన గొడవ ఎక్కడ? మీరు ఆ రోజే నాకు మళ్ళీ ఇస్తానని చెప్పారు కదా. ఓ, అరే అదా. అది ఏంటంటే కుందేలు పిల్ల, నేను వైద్యుడి దగ్గర మందు తీసుకుని తిరిగి వస్తూ ఉండగా ఆ బండరాయి వెనకాల ఒక పెద్ద చింత చెట్టులో నుండి ఉన్నట్టుండి ఒక గొంతు వినబడింది. అది ఏదో ఒక కొంగ శబ్దం లాగే. అప్పుడు నేను తిరిగి చూసేసరికి ఆ చింత చెట్టు నుండి ఒక దట్టమైన పొగొచ్చింది. ఆ చెట్టుకి ఏమైనా మంట పెట్టేశారా ఏంటి? అరే లేదు, మంటలు కావు, అది పొగ మాత్రమే. ఆ పొగ మధ్యలో నుండి బయటకొచ్చింది ఒక దెయ్యం. దెయ్యమా? దెయ్యమే, చాలా పెద్ద భయంకరమైన దెయ్యం. నేను భయంతో గజగజ వణికిపోయాను. ఆ తర్వాత ఆవిడ, ఓ అంతా నా తప్పే అంటే ఆ దెయ్యం ఏమనింది అంటే, నీ ప్రాణం కావాలి అంటే గొడుగుని ఇక్కడే వదిలేసి వెళ్ళిపో. మీరు పరిగెత్తేసారా నక్కన్నా? అరే లేదయ్యా, నేనేమన్నానంటే నా ప్రాణం పోయినా గాని ఈ టోపీ గొడుగును ఇవ్వను అన్నాను. దాని తర్వాత ఆ దెయ్యం ఏం చెప్పింది? అదే మిత్రమా, ఇది కుందేలు పిల్ల టోపీ, దీన్ని నేను నీకు ఇవ్వలేను అని చెప్పాను. అప్పుడు ఆ దెయ్యం అంది, ఈ గొడుగు నాకు ఇవ్వలేదంటే నిన్ను చంపి తినేస్తానంది. నీకు నీ ప్రాణం కావాలా లేదా ఈ గొడుగు కావాలా అంది. గొడుగు కంటే ప్రాణమే కదా ముఖ్యం, అందుకే గొడుగిచ్చేసి పారిపోయి వచ్చేసాను. ఇక్కడికి చేరుకోగానే స్పృహ తప్పి పడిపోయాను. నేను స్పృహలోకి వచ్చి చూస్తే నాకు విపరీతమైన జ్వరం వచ్చింది. దాదాపు 1 వారం అయ్యింది. జ్వరం పోనే పోలేదు. చెప్పాలంటే నేనే నీ దగ్గరికి వచ్చి నిన్ను కలవాలి కుందేలు పిల్ల, కానీ జ్వరం పెట్టుకుని నీ దగ్గరికి వచ్చి కలిస్తే నీకు కూడా జ్వరం వస్తుంది కదా, అందుకే. దేవుడా, నా కూడా తప్పిలేదే. నన్ను క్షమించు కుందేలు, ఇదంతా నేను కావాలనేమి చెయ్యలేదు. ఇప్పుడు నేను ఇంటికెళ్ళి నా పెళ్ళం దగ్గర ఏం చెప్పాలి? సరే, నేను నీకొక ఆలోచన చెప్పనా? అదంతా ఏమీ వద్దు, మీరు నా దగ్గర చాలా విషయాలు చెప్పేశారే. అసలు నా గొడవని వాడి దగ్గర ఇచ్చుండకూడదు. ఏ బిడ్డ, ఎందుకు నీ ముఖం చాలా శోకంగా ఉంది? ఎవరో నిన్ను బాగా మోసం చేశారని అనిపిస్తోంది. అది ఎవరో నాతో చెప్పు. అరే చెప్పమంటున్నాను కదా. నా ప్రియమైన ఎలుకబండి, నా దగ్గర ఒక గొడవ ఉండేది. దాన్ని నేను నక్క దగ్గర ఇచ్చాను. దాన్ని నక్క మళ్ళీ ఇస్తానని చెప్పారు. అయినా దాన్ని మళ్ళీ ఇవ్వలేదు. అతను నా దగ్గర ఏం చెప్పాడంటే, చెట్టు మీద ఒక దెయ్యం ఉందని. ఆ దెయ్యం ఆ గొడవని లాక్కుందంట. ఒక పెద్ద చింత చెట్టులో పెద్ద భూతమా? ఈ అడవికి నేను మాంత్రికుణ్ణి. ఇక్కడున్న దెయ్యాలన్నీ నాకు చాలా బాగా తెలుసు. ఆ నక్క ఏ చింత చెట్టు గురించి చెప్పిందో అక్కడ దెయ్యాలే లేవు. వాడు నిన్ను బాగా మోసం చేశాడు. అతను అబద్ధం చెప్తున్నాడని నాకు తెలిసింది. అలా చూడు, అది ఏమిటేది? అదే నక్క. అతను నా దగ్గర నుంచి టొప్పి లాక్కున్నాడు. నా గొడవని వేసుకుని అలా నెమ్మదిగా వెళ్తున్నాడు చూడు. కుందేలు, నువ్వెళ్ళి వాణ్ణి అడుగు. వాడా గొడుగుని తిరిగిచ్చేస్తాడు. లేకపోతే నేను వెళ్ళి దాన్ని తీసుకొచ్చిస్తాను. వెళ్ళండి కుందేలు. ఒకవేళ కావాలంటే ఆ త్రిశూర్పూర్లో ఉపయోగించే గొడుగునే నేను దొంగతనం చేస్తాను. ఈ టోపీ గొడుగు ఉన్నా సరే దాన్ని కూడా నేను దొంగిలిస్తాను. నువ్వు మళ్ళీ వచ్చేసావా? ఇదిగో కుందేలు పిల్ల, ఈ నక్క గురించి నీకు అంతగా తెలీదనుకుంటాను. నాకు తెలుసు, నీ గురించి నాకు బాగానే తెలుసు. సరే అయితే చెప్పు, నేను ఎవరు? నువ్వు
మోసం చేసేవాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకో. ఇలా చూడు కుందేలు, నేను ఈ అడవిలో దెయ్యాన్ని. నాతో నువ్వు ఆటలాడాలని ప్రయత్నించావంటే నిన్ను నేను ఊసరవెల్లిలా మార్చేస్తాను. ప్రాణాలతో ఉండాలంటే మర్యాదగా పారిపో. దీన్ని తీసుకోకుండా ఇక్కడి నుంచి కదలను. నేను ఇచ్చిన టోపీని నాకు ఇచ్చేయ్. మర్యాదగా నోరుమై, లేదంటే నా మాయాశక్తిని ఉపయోగించి నిన్ను ఇక్కడి నుంచి మాయం చేస్తాను. ఓం క్రీం క్రీం క్లీం హీం క్లీం. ఆహా, నేను ఇచ్చిన నాకు టోపీ దొరికింది. నాకు దొరికింది. అరే ఇదేంటి, నిన్ను ఎగరేయాలని ప్రయత్నిస్తే నేను ఎగురుతున్నాను ఏంటి? అసలు ఇది ఏం మాయా? చిత్తులు మారి నక్క, నేను తినే కోళ్లనే ఎగరవేస్తున్నప్పుడు నిన్ను ఎగరవేయడం నాకు ఎంతసేపు? దానికి నేను మ్యాజిక్ చేయాల్సిన అవసరం లేదు. తలగుచపారా గ్రామ ప్రజలకు నగరానికి వెళ్ళడానికి అడవి మార్గంలో వెళ్ళడానికి చాలా దూరం వెళ్లాల్సి వస్తుంది. ఆ మార్గంలో ఇద్దరు దొంగలు జనాల దగ్గర నుంచి దొంగతనం చేస్తారు. అలాంటిది గనక ఏదైనా జరిగింది అంటే మా యజమాని పేరును కూడా అందులో చేర్చమని చెబుతాను. ఎందులో? టీ కొట్టు లెక్కల పుస్తకంలోనా? లేదు లేదు యజమాని, పంచతంత్ర కథల్లో మీరే యజమాని. నువ్వు కొత్త కథని రాయొచ్చు కదా, ఎలుగుబంటి తంత్ర కథలని. నా వీర సాహసాల గురించి అందరూ తెలుసుకుంటారు కదా. అయితే నేను మొదటి పేజీలో ఇలా రాయమంటారా? అంటే నువ్వు చాలా శక్తివంతమైన ధైర్యమున్న ఎలుగుబంటివి, నువ్వు ఒకే ఒక్క దెబ్బకి జింకని నేల కూల్చావని రాయనా? అరే, నేనేమో ఒక్కసారి కూడా ఒక్క జింకను కూడా కొట్టి చంపలేదే. అరే లేదు లేదు, నేను ఊరికే నువ్వొక ప్రతిభ ఉన్న ధైర్యమున్న నాయకుడువని నిరూపించడం కోసమే. అలాగా? అలాగైతే సరే, చాలా బాగుంది. మరైతే నువ్వు ఇలా రాసి చూడొచ్చు కదా. అంటే మహారాజు ఎలుగుబంటి ఒకే దాడిలో సింహాన్ని కొట్టి చంపిందని రాయి. ఎలాగో నువ్వు రాయబోయేది అబద్ధమే కదా, ఇంకొక అబద్ధము కలిపి రాసేయ్. అయితే సరే, సింహమా, నీ ఆశేమో చాలా ఎక్కువగానే ఉంది. కానీ పర్వాలేదు, ఎందుకంటే మనం సింహంతో ఆటలాడకూడదు. ఒకవేళ దాన్ని పొరపాటున రాక్షసులు గాని చదవడం మొదలు పెడితే మనం చాలా సమస్యల్లో ఇరుక్కుంటాం. అటు చూడు, ఎవరో వస్తున్నారు. ఇదిగో యజమాని, మనం ఇక్కడే ఉందాం. మనం వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ లాగేసుకుందాం. నేనొక దెబ్బ కొట్టి వాళ్ళ కింద పడేలా చేయనా? యజమాని, ఇది మీరు మాత్రమే చేయగలరు. యజమానులు మాత్రమే ఇది చేయగలరు. అయ్యో దేవుడా, ఏమి దురదృష్టమయ్యా ఇది. ఇది ఏంటి యజమాని? ఇవన్నీ చెట్టు కొమ్మలే. ఏంటి, ఆకులా? నా ప్రియమైన యజమాని, ఇది చెరుకు. ఏమిటి, ఇనుమా? అరే ఇనుము కాదు, చెరుకు. నిజంగా ఇది చాలా తీయగా ఉంటుంది. ఓహో, ఆహా, అయితే ఈరోజు భోజనం రుచిగా ఉంటుందని చెప్పు. కట్టెలు అమ్ముకునే ఒక వయసైన ఆవిడ్ని భయపెట్టి చెరుకు మొత్తాన్ని దొంగతనం చేశాక మాస్టర్ ఎలుగుబంటి తర్వాత నక్క మరుసటి రోజు వేట కోసం దారివైపే చూస్తూ ఉన్నాయి. అవును నా నక్క మిత్రమా, నిన్నట్లాగే నీకు ఇనుము తినాలని ఆశగా ఉందా? అయ్యో, ఇదేంటి చాలా మూర్ఖత్వంగా ఉంది. అది ఇనుము కాదు, చెరుకు. అర్థమైంది. తెలివే లేదు, కానీ బలం ఉంది. అవును, నువ్వు ఏమన్నావు? లేదు, అది నా ఉద్దేశం ఏంటంటే మీరు తెలివైన వారు, చాలా చాలా తెలివైన వారు. అంతేకాకుండా ఇక్కడున్న వాళ్ళందరికన్నా మీరు బలవంతులు. ఏమిటి, బీన్సా? అదేం బీన్స్? బీన్స్ కాదు, మీరు నిప్పు. చాలా దూకుడుగా ఉంటారు. అటు చూడు, అటు ఎవరో వస్తున్నారు. యజమాని, లోపలికి దూకేయండి.
ఏమిటి లోపలికి గెంతాలా? నేను నా కాళ్ళు చేతుల్ని విరగ్గొట్టుకోను. అలా అయితే మెల్లగా వెళ్ళి అతన్ని పట్టుకోండి. ఆహా, జనాలందరూ మాట్లాడుకుంటున్నారు, ఇక్కడున్న మృగాలు కష్టాన్ని కలిగిస్తున్నాయంట. అరే, కాపాడండి, నన్ను కాపాడండి. అరువు, బాగా అరువు. నిన్ను కాపాడడానికి ఇక్కడికి ఎవ్వరూ రారు. ఎంత అరుస్తావో అరువు. నువ్వు తీసుకొచ్చిన వస్తువుల్ని ఇక్కడే వదిలేసే. అలాగే ఇక్కడి నుండి దూరంగా పారిపో. అవును, ఈ గాలి తేనె వాసన ఎక్కడి నుండి వస్తుందో తెలియటం లేదే. యజమాని, ఈ కుండలో నుంచే వస్తుంది అనిపిస్తోంది. అవునా? ఏది నేను చూస్తాను. వావ్, రుచికరమైన తేనె. వావ్, తేనె చుక్క, రుచికరమైన తేనె చుక్క. హే హే హే! యజమాని, నాకు కూడా కొంచెం ఇవ్వరా? ఆ తర్వాత ఇదే విధంగా మిగతా వాళ్ళ దగ్గర వస్తువులు కొల్లగొట్టి మాస్టర్ ఎలుగుబంటి తర్వాత నక్క రోజులు చాలా బాగానే గడుస్తూనే వచ్చింది. అప్పుడే ఒక రోజు, నక్క తమ్ముడు, మనం దాక్కునే స్థలాన్ని మారుద్దామా? కొత్తగా దాక్కోడానికి కొత్త స్థలాన్ని వెతుక్కుని వెళ్దాం. అవసరం లేదు యజమాని. మీరు ఇక్కడ ఉన్నంత వరకు ఎవరూ మిమ్మల్ని వేటాడలేరు. అందుకనే కదా మనం దాక్కున్న చోటుని ఎప్పటికీ మార్చకుండా ఉంది. నక్క తమ్ముడు, ఏంటి అటు చూసావా? అటు చూడు, ఎవరో చేతిలో ఏదో పట్టుకొని ఇటు వస్తున్నారు. యజమాని, అతని చేతిలో ఉన్న సంచి లోపల ఏదో అడవి తేనె ఉందని నాకు అనిపిస్తోంది. ఓ, మళ్ళీ తేనె! ఈ విధంగా జనం తేనెను తీసుకొస్తూ ఉంటే ఎంత బాగుంటుంది. యజమాని అదృష్టం. నేను దేవుణ్ణి ఎప్పుడూ వేడుకునేది ఏంటి అంటే, మన ఈ మార్గంలో ఒక కోడి వస్తే బాగుంటుందని. ఈ ఎలుకబండు నక్క వెళ్లే దారిలోనే ఉందేంటి? ఒకవేళ ఇవే వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాయి ఏంటి? అయితే మనం ఎలా అన్నా వీళ్ళని ఎదుర్కోవాల్సిందే. చూసారా, వాడు పారిపోయాడు. వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళేటప్పుడు ఏదో పొరపాటుగా కింద పడిందని అనుకుంటున్నాను. త్వరగా పదండి, వెళ్ళి ఏంటో చూద్దాం. రుచికరమైన తేనె. తేనె ఏది ఇవ్వండి చూస్తాను. ఇది నిజమైన తేనె. ఇది కాస్త వెయిట్ గా ఉందే. అలా అయితే ఇది ఏదో పెద్ద తేనె అయ్యుంటుందని అనుకుంటున్నాను. ఆహా, ఈ తేనె ఎంత తీయగా ఉందో. రుచికరమైన తేనె. ఆహాహాహాహా, ఆహా. ఓ. ఏమిటిది నా చెయ్యిలా అంటుకుంది? ఏమిటిది, తేనె లేదా బంక? యజమాని, మీరు నాకెందుకు పచ్చి అబద్ధాలు చెప్తూ తేనెని ఇవ్వడం లేదు? నాకు కూడా తేనె కావాలి. ఈ తేనెను తాగి మత్తు మీ తలకెక్కినట్టుంది. అందుకే నన్ను వద్దంటున్నారు. తమాషాలు చెయ్యకండి యజమాని. గొంతు పట్టేసింది, నా వల్ల కావడం లేదు. ఏం జరుగుతుంది? వాళ్ళ దగ్గర నుంచి వస్తువులు దొంగతనం చేసి ప్రశాంతంగా కాలం గడుపుతున్న ఆ ఎలుగుబంటి నక్క ఆ రోజు ఒక విషయాన్ని తెలుసుకున్నాయి. మిగతా వాళ్ళ దగ్గర మీరు ఎలా నడుచుకుంటారో అదే విధంగానే మీకు జరుగుతుంది.